హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంట్లో పెంచినటువంటి మొక్కల్ని మీకు చూపిస్తూ వాటి నుంచి వచ్చినటువంటి వెజిటేబుల్స్ని హార్వెస్ట్ చేస్తున్నానండి. అది ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇవి మన ఇంట్లో వేసిన కొన్ని బెండకాయలండి. ఈరోజు నేను బెండకాయలు కట్ చేస్తున్నాను. అలాగే మంకెన ఫ్లవర్స్ చూసారా, ఆ చక్కగా మంచి కలర్తో మంకెన ఫ్లవర్స్, అవన్నీ కూడా మంకెన ప్లాంట్స్ చాలా చాలా ఇష్టం నాకు. అలా నేనైతే ఈరోజు బెండకాయల్ని అలా కట్ చేస్తున్నాను. చూసారా, కొన్ని బెండ చెట్లు మనకున్న కాస్త ప్లేస్లో బెండ చెట్లు వేసుకున్నామనుకోండి, వీక్లీ వన్స్ మనకి బెండకాయలు అయితే వస్తాయి. చూసారా ఎంత లేతగా పొడుగ్గా చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇంకా పక్కనే సొర చెట్టు, గుమ్మడి చెట్టు అన్నీ ఉన్నాయండి. పపాయ కూడా పక్కనే ఉంది. చూసారా బెండకాయలని ఎలా డిజైన్ చేశాను. నాకు ఇలా డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. కాయల్ని కూడా వదలలేదు నేను. అలాగే ఇప్పుడు అరటికాయలు చూపిస్తాను మీకు. ఈ అరటికాయలతో కర్రీ చేసినప్పుడు మీకు వీడియో అయితే షేర్ చేస్తాను. ఇది అరటి చెట్టు. ఇది మైక్రో గ్రీన్స్కి వేసినటువంటి మెంతి, శనగ, ఆవాలు, కొత్తిమీర ఇవన్నీ కూడా. శనగలు చూసారా పెరిగిపోయి, నాకు తెలియకుండానే నేను అసలు అబ్జర్వ్ చేయనే లేదు. చాలా కాయలు అయితే అలా వచ్చేసాయి. జస్ట్ నేను సరదాగా మైక్రో గ్రీన్స్ లీవ్స్ కోసమని వేశాను. కాస్త రోజులు మనము అలా మర్చిపోయి ఉంటే కాయలన్నీ కూడా అలా వచ్చేసాయి. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనకు తెలియకుండానే ఆ చెట్టు నుంచి అన్ని కాయలు వచ్చేస్తే ఎవరికి మాత్రం హ్యాపీగా ఉండదు చెప్పండి. ఆ పక్కనే ఉన్నటువంటిది కాలీఫ్లవర్. అలా శనగకాయలు అయితే అన్నీ తెంపుకున్నాను. చూడండి అలా సరదాగా పార్ట్స్లో అన్నీ చల్లేసి వచ్చాను. దాదాపు అన్ని పార్ట్స్లో కూడా శనగకాయలు అయితే చాలా చక్కగా పెరిగాయి. ఆవాలు కూడా పువ్వులు అలా వచ్చేస్తున్నాయి. మస్టర్డ్ సీడ్స్, సొరకాయ చెట్టు అండి అది. బీరకాయలు మీకు హార్వెస్ట్ చేసేది నేను వీడియో తీయలేదు, చూపించలేదు. బీరకాయలు, సొరకాయలు చెట్టు చిన్నగా ఉన్నా కానీ కాయలు వచ్చేసాయి చక్కగా. చూసారా శనగకాయలు అయితే అలాగా వచ్చేసాయి. అలాగే ఇవే కాకుండా మనకి మొక్కలు పెంచుతున్నప్పుడు చీడపురుగులంతా పేనుబంక కావచ్చు, వైట్గా ఉండేటువంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, అవన్నీ వస్తాయి. చూసారా శనగకాయలు అయితే ఎంత బాగున్నాయో. అలా వచ్చినప్పుడు మనము చిన్న చిట్కాలు పాటిస్తే వాటిని రిమూవ్ చేయొచ్చు. చూసారా మందార మొగ్గలకి, పువ్వులకి అంతా కూడా తెల్లగా ఉండేటువంటి పురుగు అయితే వచ్చేసింది. ఆ పురుగుని నేను రిమూవ్ చేయడానికి జస్ట్ 1 లీటర్ వాటర్ తీసుకొని, ఎంత కనిపిస్తుంది చూడండి మీకు, ఆ వాటర్లో డిటర్జెంట్ కలిపేసి అంతా కూడా స్ప్రింకిల్ చేసి వదిలేశాను. జస్ట్ 2 డేస్లో మొత్తం అంతా కూడా పోయి, ఇంకా ప్లాంట్ అయినాను తర్వాత ఫ్లవర్స్ అయినా కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి. ఈ మందారనే కాదు, ఇంకా కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, చిక్కుడికి, చేమంతికి అన్నిటికీ కూడా నేను అలాగా స్ప్రింకిల్ చేశాను. చూడండి ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. లైట్ లావెండర్ కలర్లో. దీనికైతే పేను బంక చాలా వచ్చేసింది. ఫ్లవర్స్ తెంపి దేవుడికి పెడదాము అంటే అంత బంక. అందుకని చెప్పేసి నేను అలా జస్ట్ ఎక్కడైతే ఆ ఇన్సెక్ట్స్ ఉన్నాయో దాన్ని అంతా అలా డిప్ చేసేసాను. 2 డేస్లో ప్లాంట్ చక్కగా అయిపోయింది. ఇది ఒక చిన్న చిట్కా అండి. ఇది సిల్వర్ ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా, ఆ పార్ట్స్లో ఎక్కడైతే ఆకులకి కానీ ఫ్లవర్స్కి కానీ కింద లీవ్స్ కింద కానీ ఉంటే ఆ పార్ట్స్లో మనం అది వేసామనుకోండి, సన్ రైస్ అనేవి దాని పైన పడి రిఫ్లెక్ట్ అయ్యి లీవ్స్ వెనుక ఉన్నటువంటి పెస్ట్ అంతా కూడా చనిపోతుంది. ఇది నెక్స్ట్ ఇంకా మంకెన సీడ్స్. మంకెన ప్లాంట్స్ మీకు ముందు చూపించాను కదా, ఆ ప్లాంట్స్కి వచ్చినటువంటి సీడ్స్ చాలామంది ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు మంకెన సీడ్స్ మాకు కావాలి అని. వాళ్ళకి పంపించడానికి నేను అలా సీడ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నాను. ఆ పక్కనే మీకు చిక్కుడు చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చిక్కుడు చెట్టుకి పేను వచ్చేసింది. ఆ ఫ్లవర్స్కి, కాయలకి అన్నిటికీ కూడా వచ్చింది. కాబట్టి దీన్ని కూడా నేను ఎక్కడైతే పేను బంక అదైతే ఉందో దాన్ని అంతా కూడా స్ప్రింకిల్ చేసి తర్వాత డిప్ చేశాను. బాగా ఉందనుకోండి దాన్ని ఆ డిటర్జెంట్ లిక్విడ్ చూసారా ఎంత ఉందో, ఆ లీవ్స్కి, బర్డ్స్కి, తర్వాత కాయలకి మొత్తం అంతా కూడా దాన్ని ఆ డిటర్జెంట్ వాటర్లో డిప్ చేసేసాను. డిప్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత అబ్జర్వ్ చేస్తే ఏ మాత్రము కూడా పెయిన్ లేదు. చాలా చక్కగా
పెరిగిపోయింది. ఇప్పుడైతే కాయలు చాలా చక్కగా వస్తున్నాయి. చూడండి, మందార పైన కూడా ఎలాంటి లేకుండా చక్కగా వచ్చేసింది. ఇది స్పినాచ్. పాలకూర మన ఇంట్లోకి వండుకోవడానికి మార్కెట్ నుంచి తెస్తే లీవ్స్ అన్నీ తీసుకున్న తర్వాత రిమైనింగ్ రూట్ సిస్టమ్ ఉంటుంది కదండి, ఆ రూట్ అంతా కూడా ఇలా పార్ట్స్లో పెట్టాను. ఒక 5-6 ప్లాంట్స్లో పెట్టేశాను. ఆ పార్ట్స్లో పెట్టిన తర్వాత మంచిగా ఏపుగా పెరిగి మనకి పాలకూర అయితే వచ్చేస్తుంది. వీక్లీ వన్స్ అలాగా మన ఇంట్లోంచి వచ్చినటువంటి ఆర్గానిక్, ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ లేనటువంటి వెజిటేబుల్స్ మనము అలా కలెక్ట్ చేసుకొని వండుకొని హ్యాపీగా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది, ఎలాంటి పెస్టిసైడ్స్ ఉండవు, మనమే ఓన్గా మనం పెంచుకున్నాం కాబట్టి హ్యాపీగా ఉంటుంది. ఇది కొంచెం అలాగా ముద్దలాగా వచ్చింది, దానికి ఇంకా చిన్న చిట్కాలు ఉన్నాయి, పాటించి రిమూవ్ చేయాలి. అంతే. తెచ్చిన తర్వాత కట్ చేసి పార్ట్స్లో అలా పెట్టేశాను. చూసారా ఈ పాట్లో ఎంత చక్కగా పెరిగిందో. పాలకూర, మెంతి, ఇంకా పుదీనా కూడా చాలా బాగా పెరిగింది. గోంగూర, మెంతి, కొత్తిమీర, అన్ని రకాల లీవ్స్, దాదాపు లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసాను. ఇంకా సొరకాయ, బీరకాయల హార్వెస్టింగ్ చూపించలేదు మీకు, మర్చిపోయినాను. కానీ చిక్కుడుకాయ, వంకాయ అన్నీ కూడా అలాగా పెరిగిపోయాయి. ఇది ఒక పాట్లో పాలకూర అయితే అంతా అలా లీవ్స్ అన్నీ తెంపేశాను. కొన్ని ఒక 2-3 ఉంచేసి తెంపేశాను. మళ్ళీ మనకి చక్కగా మళ్ళీ ఒక 1 వీక్కి బాగా పెరిగిపోతాయి. గోంగూర చూసారా చక్కగా పెరిగిపోయింది. ఒక చెట్టున్నా చాలు, 2 చెట్లు ఉన్నాయి, ఒక చెట్టున్నా కానీ మంచిగా పచ్చడికి పనిచేస్తుంది మనకి. అలాగే కాస్తంత పుదీనా ఆకులు కూడా తెంపేస్తున్నాను. కాలం మన కోసం ఆగదు కదండి. కాలచక్రం గిర్రున తిరిగి ఒకప్పుడు ఎవరింటి పంట వాళ్ళే వండించుకునేవాళ్ళు. కానీ మనము ఉరుకుల పరుగుల జీవితంలో ఇవన్నీ వదిలేసి కెమికల్ ఫర్టిలైజర్స్ చల్లినటువంటి పంటల మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. మళ్ళీ కాస్త అవేర్నెస్ వచ్చి మన ఇంటి పంటలు మనమే పండించుకుంటున్నాం. మార్పు ఎప్పుడు కూడా మంచిదే. ఇది పేరు గుర్తు రావట్లేదు నాకు, కానీ జస్ట్ అలా పాటలో పడినట్టుంది. పైన ఉండి నాకు అందలేదు, తీసేయకుండా ఉంటే ఇలా పువ్వులు కాయలు అన్నీ వచ్చేసాయి. పులుసు చేస్తే బాగుంటుందంట. ఈ కాయలతో పులుసు కర్రీ చేసిన తర్వాత మీకు వీడియో వేసి చూపిస్తాను. చాలానే వచ్చాయి, ఒక 10-15 కాయలు అయితే అలా వచ్చేసి ఉంటాయి. ఇది టమాటా, బుల్లి టమాటా, ఇప్పుడే పెరుగుతుంది. చాలా బాగుంది కదా చిన్నగా టమాటా. నెక్స్ట్ ఇవన్నీ మన ఇంట్లో బంతి పూలు కొన్ని ఉన్నాయి రండి, కొన్ని చెట్లు ఉన్నాయి. కాకపోతే ఇన్సెక్ట్స్ మన పంటల మీదకి రాకుండా ఉండాలి అంటే పక్కన ఇలాంటి బంతి చెట్లు ఉండాలి. బంతి చెట్ల నుంచి, వేర్ల నుంచి ఒకలాంటి స్మెల్ వస్తుంది కాబట్టి అవి ఇన్సెక్ట్స్ని దూరంగా ఉంచుతాయి. అలాగే ఫ్లవర్స్ మీద కూడా పోతాయి. ఇవి క్యారెట్. తర్వాత వచ్చేవి ఏంటి, చిక్కుడు. చూడండి, పెస్టిసైడ్స్ మనము డిటర్జెంట్లో పెట్టిన తర్వాత కాయలు చాలా చక్కగా అయిపోయినాయి. పెయిన్ అంతా కూడా రిమూవ్ అయిపోయింది, చక్కగా కాస్తుంది ఇప్పుడైతే. ఇది ఫ్రెండ్స్ మన ఇంట్లో హార్వెస్ట్ చేసినటువంటి, పెంచినటువంటి లీఫీ వెజిటేబుల్స్. తర్వాత ఇంకా సొరకాయ కూడా ఉంది కదా, సొరకాయ చూపించలేదా? సొరకాయ పూలు, కాయలు ఇప్పుడే మొగ్గలు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్